సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా రోజుల తర్వాత. సో మీకు థంబ్నెయిల్ టైటిల్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. సో ఒకవేళ నేను టైటిల్లో తిరుపతి అని మెన్షన్ చేయకపోతే నన్ను తిట్టుకోవద్దండి, సారీ. సో ఇప్పుడు ప్రజెంట్ మనం తిరుపతికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే రీజన్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు బైక్ డెలివరీ తీసుకుంటున్నారు. సో మనల్ని కూడా ఇన్వైట్ చేసినారు, అందుకనేసి వెళ్తున్నాం. యాక్చువల్గా నాకు వీలు లేదు, ఎందుకంటే కొంచెం కోల్డ్ ఉన్నింది నాకు. అరే ఏంది పెట్రోల్ అయిపోయింది. సో ఇప్పుడు ట్విస్ట్ ఏందిరా అంటే పెట్రోల్ అయితే అయిపోయింది బండ్లో. నిన్న మా తమ్ముడు వాళ్ళకి బైక్ ఇచ్చిన, నాది నేను ఎత్తి కూడా 1 వీక్ అయిపోతాను బైక్ని. మా తమ్ముడికి ఇస్తే మా తమ్ముడు మొత్తం డ్రైవ్ చేసి తెచ్చిపెట్టేసినాడు, కనీసం నాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇప్పుడు చెప్తున్నాడు పెట్రోల్ లేదనేసి. నేను అడిగితే సరే ఇంకా శ్యామ్కి కాల్ చేసిన, శ్యామ్ పెట్రోల్ తీసుకొని వస్తున్నాడు. సో పెట్రోల్ అయితే వచ్చేసింది, పట్టేసినాను. శ్యామ్ తెచ్చిచ్చేసి వెళ్తున్నాడు. శ్యామ్ వాళ్ళ ఇంటికాడ స్కూటీ పెట్టేసి నేను శ్యామ్ ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఇంకా యాక్చువల్గా శ్యామ్ గారు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అసలు మా ఫ్రెండ్స్ ఎవ్వరు లేదు ఇప్పుడు ప్రజెంట్ లోకల్లో, అందరూ బయటకు వెళ్ళిపోయినారు. అట్లా శ్యామ్ ఉన్నాడు కాబట్టి టైం బాగుంది, చాలా బాగుంది టైం. ఎప్పుడు కానీ బైక్లో పూర్తిగా డ్రైవ్ చేయకూడదు, మనము కొంచెం పెట్టుకోవాలి. మా తమ్ముడు ఏం చేసినా అంటే పూర్తిగా డ్రైవ్ చేసినాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్త బంకులో వెళ్ళి పెట్రోల్ పట్టుకుని వద్దాం ఫస్ట్. యాక్చువల్గా ఏమంటే ఆ బ్రో అయితే ఆల్రెడీ ఒకసారి నన్ను ఇన్వైట్ చేసిండు, అప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లము. సో ప్రజెంట్ ఇప్పుడు కూడా నాకు కొంచెం కోల్డే, బట్ తగ్గింది. సో ఇంకా స్టార్ట్ అయిపోయినా. లేట్ అయిపోయింది, అసలు చాలా లేట్ అయిపోయింది. అక్కడే లేట్ అయిపోయింది నాకు. నేను అనుకోలే అసలు ఉంటుంది, కనీసం పెట్రోల్ బంక్ వరకు వచ్చే వరకైనా ఉంటుందేమో అనుకున్నా. వాడు ఇంత డ్రైవ్ చేసి పెడతాడని లేదు. నా బైక్ ఏమంటే నేను ఎప్పుడు ఇంత డ్రైవ్ చేసి పెట్టలే. నేను నా బండిని ఎంత ఇదిలో ఉన్నా కూడా నేను ఎత్తకుండా అయినా పెట్టేస్తా, కానీ బండిని ఇంత డ్రైవ్ చేసి పెట్టలే నేను బండిని. అదెందుకో నాకు అట్లా బండి పెట్రోల్ లేకుండా నిలిచిపోతే మాత్రం భయంకరంగా ఒక పక్క కోపం వస్తుంది, ఇంకో పక్క బాధ వస్తుంది, బైక్ ముక్కుతుంది అనేసి. అర్రే ఏంద్రా ఏడపోయినా ఇంతే నా సమాచారము. ఇప్పుడు స్కూల్లో టైమింగ్లు వేరే ఎక్కువ కదా, స్కూళ్ళు కాలేజీలు. ఓకే లేట్ అయిపోతుంది ఇంకా. మనకి ఇక్కడ ఇంత టైం లేదు, వేరే చోట అన్న పట్టుకున్నాం ఉంది కదా మనకు, అదే చాలు. ఇంకా మొత్తం ట్రాఫిక్ అంతా క్రాస్ చేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా అట్లా వెళ్దాం అనుకున్నాం, బట్ ఇట్లా ఒక 5-6 కిలోమీటర్స్ కలిసి వస్తుంది అనేసి ఇట్లా వచ్చేసిన. ప్రజెంట్ అయితే అపోలో ముందర వెళ్తాను. ఇప్పుడు ఏంటంటే నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర మన చిత్తూరులో ఆడ ఫుల్ ట్రాఫిక్, ఘోరమైన ట్రాఫిక్. 67 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా. నాకు నిన్న బ్రో అయితే మ్యాప్స్లో లొకేషన్ సెండ్ చేసినాడు నిన్న కరెక్ట్గా. చూస్తే 1 hour 12 minutes చూపించింది. అయిపోతుంది నేను పోయేకాడికి, బట్ ఎనీవే కలిసేసి వద్దాం బ్రోని. చూద్దాం, నాకు డౌటే ఆ లోపల అయిపోతుందో, డెలివరీ తీసుకుని వస్తాడో లేదో అనేసి. నేను చెప్పేసిన ముందే బ్రోకి ఇన్ఫామ్ చేసిన, బ్రో నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు, మళ్ళీ నాకు లేట్ అయిందంటే మళ్ళీ నా వల్ల నీకు కూడా ఇబ్బంది ఎందుకు, మీరు కానిచ్చేయండి, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను అనేసి. అది ఇంకేం లైట్లే కొంచెం దూరం వెళ్ళినామంటే పూతలపట్టు వస్తుంది. పూతలపట్టు కొంచెం దాటుతానే మనం ఒక రైట్ డైవర్షన్ చేసుకొని హైవే ఎక్కేయాల. స్కిప్ అయిపోయింది ఎస్వి సెట్ కాలేజ్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఎస్వి సెట్ కాలేజ్లో ఉంటే ఒక కమెంట్ అయితే వేసుకోండి. కాలేజ్ కూడా స్టార్ట్ అయింది, హైవే కూడా ఎక్కేసాం. హైవే ఎక్కేసి కూడా మనం ఒక 5-6 కిలోమీటర్స్ దాటేసి వచ్చేసాం కూడా. ఇంకొంచెం ముందర పోతే వేము కాలేజ్ కూడా వచ్చేస్తుంది. నాకు తెలిసి ఒక 48 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతికి.
ఒకే స్పీడ్ మెయింటైన్ చేయాలా. యాక్చువల్గా ఎయిర్ కూడా కొంచెం తగ్గింది, వీలైతే తిరుపతిలో కొట్టించేద్దాం. అంత తగ్గలే, జస్ట్ ఒక 3 పాయింట్స్ 4 పాయింట్స్ తగ్గింటుంది అంతే, ఎక్కువ ఏం తగ్గలే. తేడా తెలుస్తుంది నాకు. పెట్రోల్ కాడే లేట్ అయింది. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. టైంకి రెడీ అవుదామన్నా కూడా చూడండి సిచ్యువేషన్స్. నేను ఇంకొకటి ఎందుకంటే టిఫిన్ కూడా చేయను నేను. యాక్చువల్గా నేను బిన్నే స్టార్ట్ అయినా కాబట్టి నా ప్లాన్ చూడండి, బిన్నే స్టార్ట్ అయినా కాబట్టి బయట తిందామని వచ్చినా నేను. బయట ప్రశాంతంగా ఎక్కడైనా ఆపేసి తిన్నాము, మనం బిన్నెనే వెళ్తాను కదా అనుకొని తొందరలో టిఫిన్ కూడా తినడం మర్చిపోయాను. ఓట్స్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసిన, దాన్ని తినేదానికి నాకు బోలు అయిపోయి వచ్చేసి అది నాకు అట్లుంది. సో మనమైతే తిరుపతి దగ్గరకు వచ్చేసాం. అవుట్స్కట్స్లో ఉన్నాం. టోల్ రోడ్ కూడా ఎండ్ అయిపోయింది. సో బ్రో అయితే వెయిట్ చేస్తాను నా కోసం. లేట్ అయిపోయింది, 10 పైన అవుతుంది టైము. యాక్చువల్గా మాకు రూట్ అట్లా చూపించింది, బట్ ఇట్లే వెళ్ళిపోయినాం. అట్లా వెళ్తే సింగిల్ లేన్ రోడ్, లోపలికి వెళ్ళి తీసుకుని వెళ్తుంది, మళ్ళీ ట్రాఫిక్ ఏమైనా ఉంటుందేమో అనేసి ఇట్లనే స్టార్ట్ అయిపోయినాం. తిరుమల కొండ చూడండి, అసలు కొండ కనిపించలే, మంచి కవర్ అయిపోయింది. గోవింద గోవింద. ఆ కొండ చూస్తేనే చాలు ఏదో ఒక ఎనర్జీ ఫీల్, పాజిటివ్ వైబ్స్. దగ్గరికి అయితే వచ్చేస్తాం మనము. ఎక్కడా లేదు, ఇది డైరెక్ట్ వెళ్ళే దారిలోనే అవుట్ సైడే ఉన్నట్టుంది, లోపల కాదు. నేను ఇది మ్యాప్స్ ఏం ఎటు చూపించింది అంటే ఫస్ట్ లోపలికి వెళ్ళి చుట్టుకొని ఇట్లా రావాలని చూపించింది, అది మ్యాప్స్. నేను చేసేదంతా ఒకటి సగం పనులు. ఓకే, ఇది తిరుపతి రేణుగుంట రోడ్ అనుకుంటా ఇది. అరే అరే యాడ లొకేషన్ మిస్, అదే మ్యాటర్. నాకు అదే డౌట్, తేడా కొట్టింది. ఉందా నా ఫోన్ చెప్తా, నా ఫోన్ లేస్తా. నాకు అదే తేడా కొట్టింది. నేను అందుకే ఆ బ్రోని లొకేషన్ పెట్టి మంచి పని అయిందిరా. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అని కొట్టుకొని ఆయన పెట్టిందే, ఆ బ్రో పెట్టిందే లొకేషన్. అందుకే నేరుగా లొకేషన్ ఓపెన్ చేసిన. కరెక్టే కదా, ఈ రూటే కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 1.8 కిలోమీటర్ చూపిస్తుంది. అర్థం కదా, 1 కిలోమీటర్ అవునా? అదే తేడా కొట్టింది నాకు. డెస్టినేషన్ విల్ బి ఆన్ ది లెఫ్ట్, ఈడే కదా. షోరూమ్ ఇట్లా ముందుకల్లా కూడా ఇట్లా కూడా లేదు, రోడ్లో కనిపించేలాగా. ఎక్కడ సందులో ఉంది షోరూమ్. 80 మీటర్స్ డన్ అంటుంది క్లోజ్ డన్ అనేది. అవునా? దో ఇక్కడ అదే మ్యాటర్. నేను చెప్పలే, వచ్చేస్తాం షోరూమ్కి. సో ఇప్పుడే డెలివరీ అయితే కూడా అయిపోయింది బ్రోది. రిటర్న్ అయితే అయిపోయినాం. యాక్చువల్గా నాకు కూడా కొంచెం వర్క్ ఉంది, అందుకే స్టార్ట్ అయిపోయినా తొందరగా. అది చూసినాను కదా బ్రో అయితే ఇంటర్సెప్టర్ 650. నేను ప్రైస్ కనుక్కునేది మర్చిపోయినా. అలా అన్న ఒక సెకండ్. ప్రైస్ వచ్చేసి ఉంటుంది 4 lakhs పైనే మ్యాక్సిమం. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లో నచ్చింది ఏదన్నా ఉందంటే అది ఇంటర్సెప్టర్ GT సెకండరీ. నాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ నేను ఎప్పుడు ఇంటర్సెప్టర్కి ఇస్తా. సో అది వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేద్దామని అయితే అనుకుంటున్నా. మీకు ఇంకా ఎక్కువ బోర్ కొట్టించండి. సో బైక్ ఎట్లుందో ఒకసారి మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి. సో టాటా, సీ యూ, బాయ్. రైడ్ సేఫ్. మళ్ళీ చెప్తానా, సేఫ్గా రైడ్ చేయండి. హెల్మెట్స్ పెట్టుకోండి, పోయేదేం లేదు. మంచిగా హెల్మెట్స్ వేసుకొని రైడ్ చేయండి, ఓకేనా? మన కోసం ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆలోచించుకొని ప్రశాంతంగా రైడ్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, హ్యాపీగా ఉండండి. సో బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.